హాయ్ ఫ్రెండ్స్, కిడ్నీలో రాళ్ళు ఆ నొప్పిని అనుభవించిన వారికే తెలుస్తుంది అదెంత భయంకరంగా ఉంటుందో. కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలంటే రోజుకు లీటర్ల కొద్దీ నీళ్లు తాగాలని అందరూ చెబుతూ ఉంటారు. కానీ తాజాగా జరిగిన ఒక భారీ పరిశోధనలో కేవలం నీళ్లు తాగడం వల్ల మాత్రమే ఈ సమస్య తీరదని తేలింది. స్మార్ట్ వాటర్ బాటిల్స్, రోజు మెసేజ్ అలర్ట్స్ ఇచ్చినా కూడా జనాలు కిడ్నీ స్టోన్స్ని ఎందుకు ఆపలేకపోయారు? ఆ షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ మరియు యూరినరీ స్టోన్ డిసీజ్ రీసెర్చ్ నెట్వర్క్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. సుమారు 1658 మంది రోగులపై 2 ఏళ్ల పాటు జరిపిన ఈ అధ్యయన వివరాలు తాజాగా ప్రతిష్టాత్మక ది లాన్సెట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. కిడ్నీ స్టోన్స్ పై జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద బిహేవియరల్ స్టడీ ఇది. ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు అత్యాధునిక టెక్నాలజీని వాడారు. రోగులకు బ్లూటూత్ సౌకర్యం ఉన్న స్మార్ట్ వాటర్ బాటిల్స్ ఇచ్చారు. ఇవి రోగులు ఎంత నీరు తాగుతున్నారో ట్రాక్ చేస్తూ తాగమని ఫోన్కు మెసేజ్లు పంపుతాయి. అంతేకాదు, వారికి పర్సనల్ హెల్త్ కోచ్లు, ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా ఇచ్చారు. కనీసం రోజుకు 2.5 లీటర్ల మూత్ర విసర్జన జరిగేంత నీరు తాగాలని లక్ష్యంగా పెట్టారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కట్టుదిట్టమైన నిఘా పెట్టిన కిడ్నీ స్టోన్స్ మళ్లీ రాకుండా ఆపడంలో ఈ పద్ధతి పెద్దగా సక్సెస్ కాలేదు. దీనికి కారణం ఏంటంటే, ప్రతిరోజు ప్రతి గంట భారీ మొత్తంలో నీళ్లు తాగడం అనేది మనిషి సహజ జీవన శైలికి విరుద్ధంగా ఉంది. ఆఫీస్ పనుల్లో, ప్రయాణాల్లో లేదా ఇతర అలవాట్ల వల్ల రోగులు నీళ్ల టార్గెట్ని చేరుకోలేకపోయారు. అంటే మనిషి ప్రవర్తనను మార్చడం అంత సులభం కాదని తేలింది. శాస్త్రవేత్తలు కనిపెట్టిన మరో కీలక విషయం ఏంటంటే, అందరికీ ఒకే రకమైన వాటర్ ప్రిస్క్రిప్షన్ పనిచేయదు. మనిషి వయసు, శరీర పరిణామం, జీవనశైలిని బట్టి నీటి అవసరం మారుతుంది. ఒకే లక్ష్యాన్ని అందరికీ వర్తింపచేయడం వల్ల ఆశించిన ఫలితాలు రావట్లేదని డాక్టర్ చార్లెస్ స్కేల్స్ పేర్కొన్నారు. నీళ్లతో పాటు మూత్రంలో లవణాలు కరిగిపోయేలా చేసే ఇతర చికిత్సలు కూడా అవసరమని ఈ స్టడీ చెబుతోంది. ఈ ఆవిష్కరణల వల్ల మనకేంటి లాభం? కిడ్నీ స్టోన్స్ అనేవి ఒక దీర్ఘకాలిక సమస్య అని కేవలం నీళ్లు తాగు అని చెప్పడం కంటే, రోగి అవసరాలకు తగ్గట్టుగా పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఇప్పుడు వైద్య ప్రపంచం గుర్తిస్తోంది. రాళ్ళు ఏర్పడకుండా ఉండేందుకు అవసరమైన ఆహార నియమాలు మరియు మందులపై మరికొన్ని పరిశోధనలు చేయడానికి ఈ స్టడీ ఒక దారి చూపించింది. చూసారుగా, ఆరోగ్యం విషయంలో కేవలం టెక్నాలజీ ఉంటే సరిపోదు, మన శరీర తత్వానికి తగ్గ చికిత్స ఉండాలి. కిడ్నీ స్టోన్స్ పై జరిగిన ఈ భారీ ఇన్వెస్టిగేషన్ వైద్య రంగంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ సరికొత్త మెడికల్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాల్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.